వెల్కమ్ టు టీసాట్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం జనాభా గురించి ప్రస్తుతం చర్చించడం జరుగుతుంది. మన దేశంలో ప్రతి 10 సంవత్సరంలోకి ఒకసారి 20 కోట్ల జనాభా పెరుగుతుంది. అంటే ప్రతి 10 సంవత్సరంలోకి ఒకసారి బ్రెజిల్ దేశంలో ఉన్నంత జనాభా భారతదేశంలో కొత్తగా రావడం జరుగుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క సంవత్సరం ఆస్ట్రేలియాలో ఉన్నంత జనాభా భారతదేశంలో కొత్తగా రావడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 10 years బ్రెజిల్లో ఉన్న జనాభా మన దగ్గర తయారవుతుంది. ఎవ్రీ 1 yearకు ఆస్ట్రేలియాలో ఉన్న జనాభా భారతదేశంలో కొత్తగా రావడం జరుగుతుంది. భారతదేశం మొత్తం జనాభాలో పురుషుల జనాభా శాతం 51.47%, స్త్రీల జనాభా శాతం 48.53%. గ్రామీణ జనాభా దేశంలో గ్రామీణ జనాభా 68.85%, పట్టణ జనాభా 31.14%. ఏ దేశంలోనైనా గ్రామాల అభివృద్ధి చెందడం జరుగుతుందో ఆ దేశం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. గ్రామాలలో అనేక సౌకర్యాలు కల్పించినట్లయితే, పరిశ్రమలను స్థాపించినట్లయితే గ్రామాల అభివృద్ధి చెంది పట్టణాలపైన ఒత్తిడి అనేది తగ్గడం జరుగుతుంది. పట్టణాలలో ఒత్తిడి పెరగడం వల్ల, విపరీతమైన జనాభా పెరగడం వల్ల రవాణా సౌకర్యాల్లో, నివాస సౌకర్యాల్లో, తాగునీటి అందించడంలో, డ్రైనేజ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంతో పాటు ప్రజలకు సౌకర్యాల కల్పన పైన ప్రభుత్వానికి ఎక్కువ పెట్టుబడి అవసరం కావడం జరుగుతుంది. కాబట్టి గ్రామాలను అభివృద్ధి చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో జనాభాకు ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలపైన ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం జరుగుతుంది. గ్రామాల దగ్గరలో విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సేవా సౌకర్యాల కల్పన జరిగినట్లయితే పట్టణ ప్రాంతాలపైన ఎక్కువగా ఆధారపడరు. యుఎన్ఓ అంచనాల ప్రకారం 2030 నాటికి భారతదేశ జనాభా చైనాను మించిపోతుంది. అంటే ఆల్రెడీ చైనా జనాభాను భారతదేశం దాటింది. ప్రపంచ జనాభాలో భారత్ మొదటి స్థానంలో కలదు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర జనాభాను కలిపితే అమెరికా జనాభా కంటే ఎక్కువ అవుతుంది. అమెరికాలో ప్రస్తుత జనాభా సుమారు 35 కోట్లు మాత్రమే. మరి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర జనాభాలను కలిపితే అమెరికా కంటే ఎక్కువ కావడం జరుగుతుంది. ఇక అతి తక్కువ జనాభా గల దేశం వాటికన్ సిటీ, సుమారు 1000 మంది మాత్రమే ఉంటుండ్రు. వాటికన్ సిటీలో అంత తక్కువ ఎందుకు ఉంటుందంటే వాటికన్ సిటీ ఇటలీలో ఉంటుంది. రోమ్ నగరంలో వాటికన్ సిటీ పోప్ అధికార నివాస గృహం. దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం హోదా ఇవ్వడం జరిగింది. ఈ 1000 మంది అనేది అందులో పనిచేసే వాళ్ళు, ఉద్యోగస్తులు మాత్రమే. దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరిగింది వాటికన్ సిటీకి. ఇక అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ ఈ 6 దేశాల జనాభా కలిపితే భారతదేశ జనాభాతో సమానం. 6 దేశాల జనాభా కలిపితే భారతదేశ జనాభాతో సమానం. ప్రపంచంలో
అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్ ఈ దేశాల్లో ఇవి కాక మన దేశంలో ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ ఉన్న జనాభా దేశాలు దాదాపు లేవు. జనాభా వృద్ధి రేటు ఎక్కువ గల దేశం నైజీరియా 26.8%. జనాభా వృద్ధి రేటు తక్కువ గల దేశం రష్యా -4.29%. నైజీరియా అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం, రష్యా యూరోప్ ఖండంలో ఉన్న దేశం. నైజీరియా ఉష్ణమండలంలో ఉంటుంది, రష్యా సమశీతోష్ణ మండలంలో ఉంటుంది. రష్యాలో జనాభా నివసించడానికి అనుకూలమైన ప్రాంతం తక్కువగా ఉంటుంది, మంచుతో కూడిన ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. జనాభా వృద్ధి రేటు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో 2 కాలాల్లో పెరిగే జనాభాను జనాభా వృద్ధి రేటు అంటారు. 2 కాలాల్లో అంటే మన దగ్గర 2001 నుంచి 2011 అంటే గత 10 సంవత్సరాల్లో పెరిగిన జనాభాను వృద్ధి రేటుగా చెప్పడం జరుగుతుంది. దేశంలో దశాబ్దపు వృద్ధి రేటు అంటే 10 సంవత్సరాల్లో పెరిగిన జనాభా 21.54%. వార్షిక వృద్ధి రేటు 1 సంవత్సరంలో పెరిగిన జనాభాను వార్షిక వృద్ధి రేటు అని పిలవడం జరుగుతుంది. వృద్ధి రేటు ఎక్కువ గల రాష్ట్రాలు మేఘాలయ 27.9%. వృద్ధి రేటు తక్కువ గల రాష్ట్రం నాగాలాండ్ -0.6%. పిల్లల్లో లింగ నిష్పత్తి అంటే 0 నుంచి 6 సంవత్సరాల లోపు బాలబాలికలను పిల్లలుగా వ్యవహరించడం జరుగుతుంది. దేశంలో 1000 మంది బాలురకు బాలికల సంఖ్య ఎంత అనేదే పిల్లల్లో లింగ నిష్పత్తి తెలియజేయడం జరుగుతుంది. దేశంలో పిల్లల్లో లింగ నిష్పత్తి 1000 మంది బాలురకు బాలికలు 919 మెంబర్స్. గ్రామీణ ప్రాంతాలలో 923. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 919, గ్రామీణ ప్రాంతాల్లో 923, 1000 మంది. పట్టణ ప్రాంతాలలో అయితే 905,000. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో బాలికల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. పిల్లల నిష్పత్తి ఎక్కువ గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ 972. అంటే 1000 మందికి 972 మంది అరుణాచల్ ప్రదేశ్లో కలరు. పిల్లల నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం హర్యానా 834:1000. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకప్పుడు రాజపుత్రుల పరిపాలన ఉండేది. రాజపుత్రుల కాలంలో పెద్ద మొత్తంలో యుద్ధాలు జరిగినప్పుడు స్త్రీలపైన అనేక అఘాత్యాలు జరిగేవి. అప్పటి నుంచి ఈ 2 రాష్ట్రాలలో బాలికల నిష్పత్తి అనేది తక్కువగా ఉంటుంది, ప్రస్తుతం కూడా తక్కువనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో పిల్లల్లో లింగ నిష్పత్తి 944,000.
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి 932,000. పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు 968. తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ 871. అక్షరాస్యత లిటరసీ రేట్. అక్షరాస్యత అంటే దేశంలో 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండి ఏదైనా ఒక భాష రాయడం చదవడం వస్తే అటువంటి వ్యక్తిని అక్షరాస్యుడిగా పరిగణించడం జరుగుతుంది. అక్షరాస్యుడిగా పరిగణించడం జరుగుతుంది. దేశంలో అక్షరాస్యత శాతం 72.98%. అంటే 100 మందికి తీసుకున్నట్లయితే సుమారు 72 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పురుషుల్లో అక్షరాస్యత 80.9%. పురుషుల్లో అక్షరాస్యత. స్త్రీలలో అక్షరాస్యత 64.63%. దేశవ్యాప్తంగా స్త్రీలలో అక్షరాస్యత కల్పించడానికి పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనేక కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ స్త్రీలలో అక్షరాస్యత ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. మరియు ఆ ఇల్లు కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న ఇల్లాలు ఉన్నట్లయితే పెద్ద మొత్తంలో ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. కుటుంబం యొక్క అభివృద్ధికి కారణంగా ఉండడం జరుగుతుంది. అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలను వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టడం జరిగింది. ఇక అక్షరాస్యత ఎక్కువ గల రాష్ట్రం కేరళ 94%. కేరళ రాష్ట్రంలో బేసిక్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అక్షరాస్యత తక్కువ గల రాష్ట్రం బీహార్ 61.8%. ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం 67.41%. తెలంగాణలో అక్షరాస్యత శాతం 66.54%. తెలంగాణ రాష్ట్రం దేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో చూసుకున్నట్లయితే మనం 27వ స్థానంలో కలము. అక్షరాస్యత ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు 91.8%. లక్షద్వీపుల్లో జనాభా తక్కువగా ఉంటుంది. తక్కువ జనాభాలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి లక్షద్వీపుల్లో అక్షరాస్యత అనేది ఎక్కువ శాతంగా ఉంటుంది. అక్షరాస్యత తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ 76.2%. గ్రామీణ పట్టణ జనాభా దేశంలో టౌన్ అంటే లక్షలోపు జనాభా అంటే టౌన్ అంటాం. గత ఎగ్జామ్లో ఒక టౌన్ సిటీగా మారాలంటే ఎంత జనాభా ఉండాలని అడగడం జరిగింది. టౌన్ సిటీగా మారాలంటే 1,00,000 పైన జనాభా ఉండాలి. 1,00,000 పైన జనాభా ఉండాలి. మిలియన్ సిటీ అంటే 1,00,000 నుండి 10 లక్షల వరకు జనాభా ఉంటే మిలియన్ సిటీగా
పిలవడం జరుగుతుంది. మెట్రోపాలిటన్ సిటీ అంటే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా పిలవడం జరుగుతుంది. మెగా సిటీ 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే మెగా సిటీ అని పిలుస్తాం. మరి కాస్మోపాలిటన్ సిటీ అంటే ఇది జనాభాతో సంబంధం ఉండదు. ఎగ్జాంపుల్ ఢిల్లీ కాస్మోపాలిటన్ సిటీ. ఢిల్లీలో దేశ రాజధాని అయినందున అనేక దేశాల రాయబార ఆఫీసులు ఉంటాయి కాబట్టి అందులో పనిచేసే వాళ్ళు విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. విదేశీ సంస్కృతులు ఉంటాయి కాబట్టి ఢిల్లీని కాస్మోపాలిటన్ సిటీ అని పిలవడం జరుగుతుంది. మన దేశంలో మిలియన్ నగరాల సంఖ్య 53. మిలియన్ నగరాల సంఖ్య 53. దేశంలో ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు నంబర్ 1 ఉత్తరప్రదేశ్, నంబర్ 2 మహారాష్ట్ర, నంబర్ 3 బీహార్, నంబర్ 4 వెస్ట్ బెంగాల్ ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు. నంబర్ 5 మధ్యప్రదేశ్, నంబర్ 7 రాజస్థాన్, నంబర్ 8 కర్ణాటక, నంబర్ 9 తమిళనాడు, నంబర్ 10 ఆంధ్రప్రదేశ్. మరి ఎక్కువ జనాభా గల రాష్ట్రాలతో పాటు తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం. ఎక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్. తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. దేశంలో ఎక్కువ జనాభా గల జిల్లా థానే. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. అంటే ముంబై నగరంలో. థానే జనాభా 1,10,00,000 పైన, సుమారు ఆస్ట్రేలియా జనాభాతో సమానం. తక్కువ జనాభా గల జిల్లా దేశంలో దిబాంగ్ లోయ. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. దిబాంగ్ లోయ జనాభా సుమారు 9,000 మాత్రమే. దేశంలో విస్తీర్ణంలో పెద్ద జిల్లా కచ్. ఇది గుజరాత్లో ఉంటుంది. దీని విస్తీర్ణం 46,000 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో చిన్న జిల్లా మహే. దీని విస్తీర్ణం సుమారు 9 చదరపు కిలోమీటర్లు. మహే అనేది పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఒక జిల్లా, కానీ ఇది కేరళ తీరంలో ఉంటుంది. పాండిచ్చేరి అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత భూభాగంలో ఉన్న మన ఆధీనంలో లేదు. దీన్ని ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. 1954లో ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న పాండిచ్చేరిని భారతదేశానికి అప్పగించడం జరిగింది. మరి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో 4 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి మహే. ఇది కేరళ తీరంలో ఉంటుంది. నెక్స్ట్ కరైకల్. ఇది తమిళనాడు తీరంలో ఉంటుంది. పాండిచ్చేరి ఇది కూడా తమిళనాడు తీరంలో ఉంటుంది. యానాం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉంటుంది.
కాకినాడ సమీపంలో. సో ఎక్కువ జనాభా గల జిల్లా కచ్, తక్కువ జనాభా గల జిల్లా దిబాంగ్ లోయ. విస్తీర్ణంలో పెద్ద జిల్లా కచ్, విస్తీర్ణంలో చిన్న జిల్లా మహే. దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతం ప్రస్తుతానికి లడక్. తక్కువ విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. దేశంలో జనాభా పరంగా తీసుకున్నట్లయితే ఒక గ్రాఫ్, ఎక్కువ జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత బీహార్, 4వ స్థానం వెస్ట్ బెంగాల్, 5వ స్థానం రాజస్థాన్, 6 కర్ణాటక. ఇది గ్రాఫ్లో ఎక్కువ జనాభా గల రాష్ట్రాలు. దేశంలో ఎక్కువ జనాభా గల నగరాలు అంటే మెగా సిటీస్. ఒకటి గ్రేటర్ ముంబై. అంటే గ్రేటర్ అంటే ముంబై చుట్టుపక్కల గల అనేక ప్రాంతాలను కలుపుకొని గ్రేటర్గా వ్యవహరించడం జరుగుతుంది. ముంబై తర్వాత ఎక్కువగా 2వ ప్లేస్లో ఢిల్లీ, 3వ ప్లేస్లో కలకత్తా, 4వ ప్లేస్లో చెన్నై, 5వ ప్లేస్లో బెంగళూరు తర్వాత ఎక్కువ జనాభా గల నగరం హైదరాబాద్, 7th ప్లేస్ అహ్మదాబాద్, 8th ప్లేస్ పూణే, 9th ప్లేస్ సూరత్, 10th ప్లేస్ జైపూర్. ఎక్కువ జనాభా గల నగరాలు ఇవి 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇక పాపులేషన్ షేర్, ఇక దేశంలో ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా తీసుకున్నట్లయితే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు. భారతదేశంలో షెడ్యూల్డ్ తెగలు సుమారు 722 తెగలు కలరు. ఎస్సీలలో 1000 ఎబో అంటే షెడ్యూల్ కులాలు ఉండడం జరిగింది. మన దేశంలో ఎస్సీ జనాభా ఎక్కువ గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎస్సీల జనాభా శాతం ఎక్కువ గల రాష్ట్రం అంటే పంజాబ్. శాతం పరంగా పంజాబ్, జనాభా పరంగా ఉత్తరప్రదేశ్. ఎస్సీ జనాభాలో ఎక్కువ గల కులం చామర్. ఎస్టీ జనాభా విషయానికి వచ్చినట్లయితే మన దేశంలో సంఖ్యాపరంగా ఎక్కువ గల రాష్ట్రం మధ్యప్రదేశ్. శాతం పరంగా ఎస్టీ జనాభా ఎక్కువ గల రాష్ట్రం మిజోరాం. మనకు ఎగ్జామ్లో ఎస్టీ తెగలిచ్చి ఏ రాష్ట్రాల్లో విస్తరించున్నారు ఆ తెగల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సపోజ్ బోడోలు అనే తెగ అస్సాంలో ఎక్కువ మంది నివసించడం జరుగుతుంది. మికీర్లు అనే తెగ కూడా అస్సాంలో ఎక్కువ నివసించడం జరుగుతుంది. డాప్లాలు అనే తెగ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ లంబాడీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా నివసిస్తారు. గోండూలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా నివసించడం జరుగుతుంది. తోడాలు నీలగిరి కొండలు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తారు.
బడగాలు నీలగిరి కొండలు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తారు. కోటాలు నీలగిరి కొండలు తమిళనాడు రాష్ట్రంలో నివసించడం జరుగుతుంది. మరియు వీరితో పాటు బిల్లులు అనే తెగ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నివసించడం జరుగుతుంది. వీళ్ళతో పాటు ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో లిటిల్ అండమాన్స్, షాంపేన్స్ మొదలైన తెగలు అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించడం జరుగుతుంది. సో భారతదేశ జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇక్కడ చర్చించడం జరిగింది. సో ఇంతవరకు భారతదేశం జాగ్రఫీ, భారతదేశ భౌగోళిక శాస్త్రంలోని అంశాల గురించి పూర్తిగా చర్చించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.